హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అద్విక ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం ఆల్రెడీ డిగ్రీ వాళ్ళకి ఫిజిక్స్ సిలబస్ స్టార్ట్ చేసాము. అందులో వేవ్స్ యూనిట్ చెప్తున్నాము. అంటే న్యూ సిలబస్ వైజ్ ఫస్ట్ సెమ్ వాళ్ళకి 4th యూనిట్, ఓల్డ్ సిలబస్ వాళ్ళకి ఓల్డ్ పేపర్ వాళ్ళకి ఏమవుతుందంటే 4th సెమ్ వాళ్ళకి ఫస్ట్ యూనిట్. సో ఇప్పుడు ఈ వేవ్స్ యూనిట్లో నేను ఈరోజు చెప్పే క్వశ్చన్ ఏంటి అని అంటే ఎనర్జీ ట్రాన్స్పోర్ట్. సో ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ క్వశ్చన్ని మనం ఏంటి అని అంటే బై హార్టింగ్ కాకుండా కాన్సెప్చువల్ వైజ్ అర్థం చేసుకొని చదువుకుందాం. సో ఎందుకు అని అంటే మనకి ఫిజిక్స్లో కొన్ని ఫార్ములాస్ వస్తాయి. ఆ ఫార్ములాస్ ఎందుకు వస్తాయని తెలవనప్పుడు ఏమవుద్ది అని అంటే మనకి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర డెరివేషన్లో ఆగిపోతుంది. సో అలా ఆగిపోకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు ఈ క్వశ్చన్ని నేను చెప్తాను. సో ఇక్కడ ఏంటి అని అంటే ఆల్రెడీ థియరీ పార్ట్ కూడా రాశాను కాబట్టి మీరు నోట్ మేకింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ క్వశ్చన్ కదా. సో ఫస్ట్ క్వశ్చన్ హెడ్డింగ్ మీనింగ్ నేర్చుకుందాం. సో ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అంటే మీనింగ్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, నార్మల్ లాంగ్వేజ్లో ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి రీచ్ అవ్వడం. సో ఇప్పుడు ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అన్నాడు కాబట్టి ఏమవ్వాలి, అక్కడ ఎనర్జీ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. సో మనం ఫిజిక్స్లో రాసేటప్పుడు ఏం రాయాలి, ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ అని రాయాలి. సో ఫస్ట్ పాయింట్ చూడండి అన్న, కన్సిడర్ ద ఎనర్జీ ట్రాన్స్పోర్ట్. సో ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుండి ఎక్కడికి, ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఎలాంగ్ ఏ వైబ్రేటింగ్ స్ట్రింగ్ అని ఎందుకు రాస్తున్నా అంటే మనం వేవ్స్ యూనిట్ కదా చెప్పేది. సో ప్రతి క్వశ్చన్లో మనం ఏం చెప్పాము, అక్కడ స్ట్రింగ్లోనే వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు వేవ్ అనేది ఎలా ఫామ్ అవుతుందనేది చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎనర్జీ కూడా ఎందులో ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పాలి, స్ట్రింగ్లో, వైబ్రేటింగ్ స్ట్రింగ్లో. అంటే స్ట్రింగ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయినప్పుడు ఆ స్ట్రింగ్లో వెళ్తుందని చెప్పాలి. సో వైబ్రేటింగ్ స్ట్రింగ్ అన్నాడు కాబట్టి అంటే స్ట్రింగ్ ఏ పొజిషన్లో ఉంది, వైబ్రేట్ అయ్యే పొజిషన్లో ఉంది. సో కాబట్టి అక్కడ ఏం ఫామ్ అవ్వాలి, వేవ్ ఫామ్ అవ్వాలి. సో సెకండ్ పాయింట్ ఏం రాయాలి మరి, సపోజ్ ద వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్ అంటే ఏంటి, ముందుకు వెళ్ళడం అని అర్థం. సపోజ్ ద వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్, ఏ డైరెక్షన్లో వెళ్తుందని చెప్పాలి, నేను ఏదైనా ఒక డైరెక్షన్ని మెన్షన్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అని తీసుకున్నాను. ఎక్స్ డైరెక్షన్ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అని మీనింగ్. సో కన్సిడర్ అన్ ఇన్ఫైనటెసిమల్ ఎలిమెంట్. సో నేను స్ట్రింగ్ మొత్తానికి ఒకటేసారి వేవ్ ఎలా ఫామ్ అవుతుందని చెప్పలేను కదా. సో కాబట్టి ఏదైనా ఒక స్మాల్ పోర్షన్ని తీసుకుంటాను ఆ స్ట్రింగ్ మొత్తంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదొక స్ట్రింగ్ అనుకుందాం, ఈ స్ట్రింగ్లో వేవ్స్ ఇలా ప్రొడ్యూస్ అయ్యాయి. సో ఇప్పుడు నేను మొత్తానికి చెప్పలేక ఏం చేస్తాను అంటే ఒక స్మాల్ పోర్షన్ని తీసుకున్నా. సో ఆ స్మాల్ పోర్షన్ ఏమనుకుంటున్నా, పీక్యూ పాయింట్ అనుకుంటున్నా. సో ఆ పీక్యూ పాయింట్ దగ్గర మనం ఇప్పుడు ఏంటి అని అంటే అందులోనే ఒక పాయింట్ అంటే ఏ ఇస్ ద పాయింట్, పీక్యూ అనేది స్మాల్ పార్ట్, అందులో నేను ఏ అనే పాయింట్ తీసుకున్నా. సో ఏ అనే పాయింట్ని తీసుకొని ఇక్కడ ఏం చేసా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కన్సిడర్ చేస్తాను. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కన్సిడర్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది, మ్యాక్సిమం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఫిజిక్స్లో ఎక్స్ యాక్సిస్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కాస్ యాంగిల్ వస్తుంది, వై యాక్సిస్ వచ్చినప్పుడు సైన్ యాంగిల్ వస్తుంది. సో కాబట్టి ఇక డయాగ్రామ్లో చూడండి అన్న, ఏ అనే పాయింట్ దగ్గర టీ కాస్ టీటా ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్, టీ సైన్ టీటా. సో కాబట్టి పీక్యూ పార్ట్ హ్యావింగ్ ద డిస్ప్లేస్మెంట్ వై, ఏ ఇస్ ద పాయింట్ ఆన్ ది స్మాల్ ఎలిమెంట్. పీక్యూ అనేది స్మాల్ పార్ట్ కదా. సో ఆ స్మాల్ పార్ట్లో నేను ఏ అనే ఇంకొక పాయింట్ని మార్క్ చేశాను అని రాసా అక్కడ. సో ఇక్కడ టీ అనేది ఏంటి అని అంటే టెన్షన్. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ని వైబ్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి. మళ్ళీ సర్టెన్ పాయింట్ తర్వాతకి ఏమవుతుంది, నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో అలా నార్మల్ పొజిషన్కి రావడానికి ఆ వైర్ కూడా ఎంతో కొంత ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో అందుకని దాన్ని ఏమనాలి అని అంటే టెన్షన్ అనాలి. టీ, క్యాపిటల్ టీ, ఇట్ కెన్ బి ఇండికేటింగ్ విత్ క్యాపిటల్ టీ. సో ద ఇన్పుట్ పవర్, ఇక్కడ మరి ఎనర్జీ వచ్చింది, ఎనర్జీ అంటే రేట్ ఆఫ్ వర్క్ డన్ అని చెప్పాం. ట్రాన్స్పోర్ట్ అంటే వన్ పాయింట్ అనదర్ పాయింట్ అని చెప్పాం. మరి ఇక్కడ పవర్ ఎందుకు వచ్చింది, సో పవర్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే నేను ఒక స్ట్రింగ్ని తీసుకున్నప్పుడు నేను అక్కడ ఏం చెప్తున్నా, ఎక్స్టర్నల్ ఫోర్స్ నేను అప్లై చేస్తున్నప్పుడు ఎనర్జీ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది వైబ్రేషన్స్ వల్ల. సో కాబట్టి పవర్ అనే దానికి డెఫినేషన్ ఏంటి అని అంటే ద రేట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్. కాబట్టి అందుకని పవర్ ఫామ్లో తీసుకున్నారు. సో యూనిఫామ్ ఫోర్స్ అప్లై చేస్తే వెలాసిటీ కూడా యూనిఫామ్ వెలాసిటీతోనే ట్రావెల్ అయ్యింది. సో అలాంటి టైంలో P = F.V.
మరి ఎఫ్ వాల్యూ తెలీదు, వి వాల్యూ తెలీదు. సో కాబట్టి నేనేం చేస్తున్నా, ఎఫ్కి మైనస్ టీ సైన్ టీటా రాస్తున్నా. ఎందుకు కాస్ టీటా రాయట్లేదు, ఎందుకనంటే ఎక్స్ యాక్సిస్లో వేవ్ వెళ్తుంది, వై యాక్సిస్లో నేను అబ్జర్వ్ చేస్తున్నా. సో కాబట్టి సైన్ టీటా వాల్యూ రాసుకున్నా. సో మైనస్ టీ సైన్ టీటా. వీళ్ళు ఇక్కడ నేను రాసేటప్పుడు ఏం రాసా, ఫర్ స్మాల్ ఎలిమెంట్ అని రాసా. స్మాల్ ఎలిమెంట్ అని రాస్తే యాంగిల్ కూడా స్మాలే ఉంటుంది కదా. సో టీటా ఈజ్ వెరీ స్మాల్. సో సైన్ టీటా వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది నియర్లీ, ట్యాన్ టీటా వాల్యూకి ఈక్వల్ అవుతుంది అన్నారు. సో ట్యాన్ అంటే మనకి ఏంటి ఇక్కడ, సైన్ బై కాస్, అవునా, సైన్ బై కాస్. సో ఇప్పుడు సైన్ బై కాస్ అన్నప్పుడు మనం ఏం రాయాలి ఇక్కడ, సైన్ అంటే ఏం యాక్సిస్ ఇది, వై యాక్సిస్, కాస్ అంటే ఏ యాక్సిస్ ఇది, ఎక్స్ యాక్సిస్ కదా. సో వై బై ఎక్స్, వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి చేంజ్ వస్తుంది. సో ఇక్కడ ఏం రాయాలి, డో వై బై డో ఎక్స్, సారీ ఇది ఎక్స్, డో వై బై డో ఎక్స్. సో డో వై బై డో ఎక్స్ అని తీసుకొని ఇక్కడ ఏం చేయాలి అని అంటే రాయాలి. సో మైనస్ టీ ఆఫ్ డో వై బై డో ఎక్స్. సో మరి ఇక్కడ పి అనే పాయింట్ ఎక్స్ ఈక్వల్ 0 అనుకుందాం. 0 పాయింట్ నుండి డిఎక్స్ డిస్టెన్స్ అనేది వైబ్రేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అయినప్పుడు వేవ్ అనేది మూవ్ అయింది, ప్రాపగేట్ అయింది. ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది నాకు తెలియదు కాబట్టి డిఎక్స్. సో ఎక్స్ పాయింట్ నుండి ఇక్కడ మధ్యలో ఉన్న డిఎక్స్ లెంత్ కవర్ చేసింది కాబట్టి ఎండ్ పాయింట్ నేను ఏం రాయాలి, ఎక్స్ ప్లస్ డిఎక్స్ అని రాయాలి. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్. సో ఇప్పుడు నేను ప్రీవియస్ క్వశ్చన్స్లో చెప్పినప్పుడు ఏంటి అని అంటే, అకార్డింగ్ టు ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్ అని a1 సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ a2 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ b1 కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ b2 కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ అని పెద్దది రాసా ఈక్వేషన్. కానీ నేను ఇక్కడ చిన్నది రాసా. ఎందుకు, నేను ఇక్కడ ఒకటే డైరెక్షన్ మెన్షన్ చేస్తున్నా. సో ఒకటే డైరెక్షన్ మెన్షన్ చేస్తున్నా కాబట్టి నాకు ఒక డైరెక్షన్ ఈక్వేషన్ ఈజ్ ఇనఫ్. a1 సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, ఓకే, y ఈక్వల్స్ టు ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సో ఇప్పుడు నేను సెకండ్ ఈక్వేషన్లో ఏముంది అక్కడ, నాకు డో వై బై డో ఎక్స్ ఉంది. సో డో వై బై డో ఎక్స్ ఉంది కాబట్టి నేను దాన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. సో డో వై బై డో ఎక్స్, సైన్కి ఏమొస్తుంది నాన్న, కాస్ వస్తుంది. మరి ఎక్స్ ప్లస్లో ఏముంది ఇక్కడ, ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఉంది. సో ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఉంది కాబట్టి ఇప్పుడు డో బై డో ఎక్స్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఓకే, సో ఇప్పుడు కేఎక్స్ అన్నప్పుడు ఒమేగా టీ ఏమవుతుంది, ఒమేగా టీలో ఎక్స్ టర్మ్స్ లేవు కాబట్టి 0 అయిపోతుంది. మైనస్ కే ఎక్స్కి చేస్తే వాల్యూ 1 వస్తుంది, మైనస్ కే. సో ఇక నేను అక్కడ మైనస్ కే రాసానా లేదా, ఏ ఇంటూ అంటే సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్, ఎక్స్ ప్లస్లో ఏముంది, ఒమేగా టీ మైనస్ కే ఎక్స్ ఉంది. సో ఒమేగా టీకి ఎక్స్ టర్మ్స్ లేవు కాబట్టి 0, మైనస్ కే ఎక్స్లో ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ వాల్యూ విల్ బి 1 మైనస్ కే. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా, మైనస్ కేని ముందుకి మల్టిప్లై చేస్తున్నా. డో వై బై డో ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 మైనస్ ఏకే కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సో ఇప్పుడు కే ఆఫ్ 0 అని రాసా కదా ఇక్కడ. సో 0 ఎందుకు రాసా అంటే స్టార్టింగ్ పాయింట్ కదా, ఎక్స్ ఈక్వల్స్ టు 4. నేను స్టార్టింగ్ పాయింట్లో ఇస్తాను కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 అని రాస్తున్నా. సో ఎక్స్ ఉన్న ప్లేస్లో రాసాను నాన్న 0 మైనస్ ఏకే కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కే ఆఫ్ 0 డో వై బై డో ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మైనస్ ఏకే కాస్ ఆఫ్ ఒమేగా టీ. ఇది ఎక్కడి నుండి తీసుకున్న ఈక్వేషన్ ఇది, ఈ డో వై బై డో ఎక్స్ ఎక్కడుంది, ఇక్కడుంది, సెకండ్ ఈక్వేషన్లో ఉంది. సో ఇక్కడ కాబట్టి ఎఫ్ ఈక్వల్స్ టు మైనస్ టీ ఇంటూ డో వై బై డో ఎక్స్కి వచ్చిన ఈక్వేషన్ ఏమొచ్చింది, మైనస్ ఏకే కాస్ ఒమేగా టీ వచ్చింది కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. మైనస్ ఇంటూ మైనస్ విల్ బి ప్లస్ ఏటీకే కాస్ ఒమేగా టీ. సో ఎఫ్ వాల్యూ వచ్చింది, మరి వి వాల్యూ రావాలి కదా. సో వి వాల్యూ రావాలంటే ఏం చేయాలి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైంతో చెప్తాం కాబట్టి, సో డో వై బై డో టీ. డిస్ప్లేస్మెంట్ ఇక్కడ వై అనుకున్నా కదా, సో వై అనుకున్నా కాబట్టి డో వై బై డో టీ. వైకి ఆల్రెడీ ఏం తెలుసు మనకి, జనరల్ సొల్యూషన్ తెలుసు, ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. కాకపోతే ఇక్కడ మనం దేంతో డిఫరెన్షియేట్ చేసాం, ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసాం. ఇక్కడ ఇప్పుడు దేంతో డిఫరెన్షియేట్ చేయాలి, టీతో డిఫరెన్షియేట్ చేయాలి. ఏ ఇంటూ మళ్ళీ సేమ్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, ఒమేగా టీ మైనస్ కేఎక్స్ని ఎక్స్ అనుకోండి, సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్, ఎక్స్ ప్లస్లో ఏముంది ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సో మైనస్ ఒమేగా టీకి చేస్తే ఒమేగా వాల్యూ వస్తుంది, టీ వాల్యూ 1 అయింది, మైనస్ కేఎక్స్ అంటే అందులో టీ టర్మ్స్ లేవు కాబట్టి ఇట్ విల్ బి 0. ఓకే, సారీ, ఇట్ విల్ బి 0. ఓకే,
ఇప్పుడు దీని పార్ట్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఏమొచ్చింది, డో వై బై డో టీ ఏ ఒమేగా కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, అవునా. సో ఇప్పుడు ఈ డో వై బై డో టీలో ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 కదా మనం ఎఫ్కి తీసుకుంది. సో ఇక్కడ కూడా ఏం చేయాలి అని అంటే ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని రాసుకోవాలి. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఎక్స్ ఉన్న ప్లేస్లో ఏం చేయాలి, ఎక్స్ ఈక్వల్ 0 అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, దీని కంటిన్యూషన్ పార్ట్ ఇక్కడ ఉంది. డో వై బై డో టీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఏ ఒమేగా కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ వచ్చింది. మనం ఈ ఎఫ్ వీల్ని ఎందుకు తీసుకున్నాం, మనం ఇన్పుట్ పవర్ ఇక్కడ పీ ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ వి అనుకున్నామా. సో దీనికోసం తీసుకున్నాం కాబట్టి పీ ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ వి ఇక్కడ రాసా. ఏటీకే కాస్ ఒమేగా టీ, ఎఫ్కి ఏమొచ్చింది ఏటీకే కాస్ ఒమేగా టీ వచ్చింది, వీకి ఏమొచ్చింది ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ వచ్చింది. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ టీకే ఒమేగా కాస్ ఒమేగా టీ కాస్ స్క్వేర్ ఒమేగా టీ. సో ఇది దేనికి వచ్చింది, పీక్యూ అనే స్మాల్ పార్ట్కి వచ్చింది. మనకి ఇప్పుడు టోటల్ పార్ట్ కావాలి కాబట్టి ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేయాలి. సో 1/τ ఇంటూ 0 to τ. టవ్ అంటే ఏంటి, టార్క్. సో యాంగులర్ మొమెంటం వస్తుంది కాబట్టి టార్క్ అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. ఏ స్క్వేర్ టీకే ఒమేగా కాస్ స్క్వేర్ ఒమేగా టీ డిటీ. సో ఇప్పుడు మనకి టీ టర్మ్స్ ఉన్నాయి మాత్రమే ఇక్కడే ఉంచి మిగిలిన అన్ని అవతల పెట్టేయండి. క్యాపిటల్ టీ ఇది స్మాల్ టీ కాదు కాబట్టి బయట ఏ స్క్వేర్ కే ఒమేగా బై టౌ. సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఒమేగా టీ. సో కాస్ స్క్వేర్ ఎక్స్కి మనం చేయలేం కాబట్టి ఏం రాయాలి, ఫార్ములా రాసుకోవాలి. ఇక్కడ కాస్ స్క్వేర్ టీటాకి ఆల్రెడీ మనకి ఏం తెలుసు, కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 + cos 2θ/2. సో 1 + cos 2θ/2 ఇంటూ డిటీ. ఇప్పుడు దేనికి దానికి ఇంటిగ్రేషన్ విడదీసేయండి. 1/2 రాసి ఏ స్క్వేర్ టీకే ఒమేగా బై 2τ 0 to τ ఇంటిగ్రల్ ఫ్రమ్ 1 dt ప్లస్ ఇంటిగ్రల్ ఫ్రమ్ ఆఫ్ 0 to τ cos 2θ టీటా ప్లస్లో ఏముంది ఒమేగా టీ ఇంటూ డిటీ. సో ఇప్పుడు cos 2θ అనేది ఏంటి అని అంటే హయ్యర్ ఆర్డర్ టర్మ్ కాబట్టి నేను దాన్ని రిమూవ్ చేసేస్తాను. సో రిమూవ్ చేస్తాను కాబట్టి +0 అంటే నెగ్లెక్ట్ చేయడం అని. సో 1 dtకి ఏమొస్తుంది, టీ వస్తుంది 0 to τ. సో 0 to τ కాబట్టి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. టౌ క్యాన్సిల్ అయిపోయింది కదా, టౌ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఏ స్క్వేర్ టీకే ఒమేగా బై 2. ఆల్రెడీ మనకి ఏంటి అని అంటే జనరల్ వేవ్ ఈక్వేషన్ సొల్యూషన్లో మనకి వెలాసిటీకి v = √T/μ వచ్చింది. మనకి ఇక్కడ టీ ఉంది. సో టీ ఉంది కాబట్టి ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే ఏం కావాలి, మనకి వెలాసిటీ రిలేటెడ్ ఐటమ్స్ కావాలి. సో కాబట్టి స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేసి టీ వాల్యూని తీసుకొస్తే ఇటు T/μ అనేది ఏమైంది, μ అవతలకు వచ్చి T = v²μ. టీ ప్లస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి, v²μ k ఒమేగా బై 2. ఇప్పుడు ఏ స్క్వేర్ μ v² k ఒమేగా బై 2. కే అంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్, అంటే వేవ్ అనేది ముందుకెళ్తుంది కదా. సో 360 degreesలో తీసుకున్నప్పుడు 2π విత్ రెస్పెక్ట్ టు ద వేవ్ లెంత్ ల్యాండా. అంటే ఇప్పుడు కే ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, అకార్డింగ్ టు ఫార్ములా 2π/λ. ల్యాండాకి ఆల్రెడీ మనకేం తెలుసు ఫార్ములా v/ν. సో v/ν తెలుసు కాబట్టి ఇప్పుడు ఒమేగా అంటే ఏంటి, యాంగులర్ మొమెంటం. సో ఒమేగా ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2π/ν. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాడు, కే వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాడు. ఏ స్క్వేర్కి ఏ స్క్వేర్, మ్యూకి మ్యూ, v²కి v² బై 2. ఇక్కడ కే ప్లేస్లో 2π/λ రాసుకున్నాడు. సో 2π/λ రాసుకున్నాడు కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఒమేగా ప్లస్లో ఏం రాసుకోవాలి మరి, 2π/ν ఈక్వల్స్ టు ఇక్కడ ఏమొచ్చింది, ఏ స్క్వేర్కి ఏ స్క్వేర్ మీరు ఇక్కడ ఏమవుతుందని అంటే 2 క్యాన్సిల్ అయిపోయింది. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఏమైంది, ఇప్పుడు ఏ స్క్వేర్ మ్యూ v² π/λ 2π/ν. ల్యాండా ప్లస్లో ఇప్పుడు ఇక్కడ v/ν సబ్స్టిట్యూట్ చేసాను. దాన్ని రివర్స్ చేస్తే ఏమైంది, π/ν/v అని వస్తుంది. ఏ స్క్వేర్ మ్యూ v² ఇంటూ π/ν బై v ఇంటూ 2π/ν. సో ఇక్కడ 2 v² ఉన్నాయి కాబట్టి v క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 2πa² μ v² అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఫర్ ది ఎనర్జీ ట్రాన్స్పోర్ట్. ఓకే, థ్యాంక్ యూ. రిమైనింగ్ వీడియోస్ నేను నెక్స్ట్ క్లాసెస్లో అప్లోడ్ చేస్తాను.